హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను కొబ్బరి పొడి అలాగే పల్లి పొడి ఎలా చేయాలో చూపించేస్తానండి. చూసారు కదా, ఫస్ట్గా మిక్సీ జార్లోకి నేనైతే ఒక 4-5 కొబ్బరి గిన్నెలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. అందులోకి గుప్పెడు వెల్లుల్లి, అలాగే తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం అండి. కారం అయితే నేను ఈ టేబుల్ స్పూన్స్ తోటి ఒక 7-8 వేసుకున్నానండి. మీకు కారం తగ్గట్టుగా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువే వేస్తాను. కారం పొడి అంటే కొంచెం కారంగా స్పైసీగా ఉంటేనే కదండి బాగుంటుంది. సో అందుకే ఎక్కువగా వేసుకున్నానండి. అంతా ఇలా వేసుకొని బాగా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, బరకగా కాకుండా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోండి. ఈ కొబ్బరి పొడి రైస్లో కానీ లేదా కోడిగుడ్డు తాలింపు అలా ఫ్రై చేసుకోవాలనుకుంటే సింపుల్గా దానికి వేసుకోవచ్చండి. మనం ఏదైనా బెండకాయ తాలింపు, బీన్స్ తాలింపు అలా తాలింపుల్లో కూడా వేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అండి. పిల్లలు లంచ్ బాక్స్ పెట్టాలన్నా, మనం క్యారీస్కి చేసుకోవాలన్నా కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు ఇంకా టేస్టే వేరండి. అస్సలు మర్చిపోలేరు దీన్ని. ఇప్పుడు అలాగే పల్లి పొడి చేసి చూపిస్తానండి. పల్లి పొడి కూడా సేమ్ అలాగే అండి, సింపుల్గా అయిపోతుంది. చూసారు కదండి, ఫస్ట్గా పల్లీలన్నిటిని వేయించుకొని పొట్టు తీసి ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి నేను. అలాగే సేమ్ గుప్పెడు వెల్లుల్లి వేసుకొని గుప్పెడు ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. అందులోకి కొంచెం కారం సేమ్ ఇందాక దానికి ఎలా వేసుకున్నానో క్వాంటిటీ అంతే వేసుకోండి, సరిపోతుంది. మీకు కావాలంటే ఒకవేళ కారం తక్కువైంది అనిపిస్తే గ్రైండ్ చేసుకున్నాక మీకు కలర్ తెలిసిపోతుందండి. అప్పుడు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు. ఉప్పు కూడా తగినంత అండి. మీరు గ్రైండ్ చేసుకున్నాక ఉప్పు కారం టేస్ట్ చేసుకోవచ్చండి. టేస్ట్ చూసి మీరు మళ్ళీ అయినా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఇంతే మెత్తగా రుబ్బేసుకుంటే ఇది కూడా పల్లి పొడి రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలోకి పల్లి పొడి వేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా మంచి హెల్తీ రెసిపీ అండి ఇది. తినని వాళ్ళు కూడా చపాతీల్లోకి కానీ, పూరీలోకి, దోశల్లోకి కూడా తినేస్తారండి పిల్లలు, ఇడ్లీలోకి కానీ. చాలా బాగుంటుందండి. ఈజీగా సింపుల్గా చేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకి నెల రోజులైనా ఏం కాదండి.